పేరు శైలజ అండి. ఆ కాళ్ళ నొప్పి గురించి ఎక్కడెక్కడో తీసుకున్నాను, మందులు తీసుకున్నాను, వాడినాను, అయినా తగ్గలేవు. సార్ గురించి మా చెల్లె వాళ్ళ ఆడపడిచి చెప్పిండ్రు, ఇక్కడ సార్ చేస్తారు మంచిగా అవుతున్నాయని. నేను కూడా వచ్చిన 4 రోజులు అవుతుంది. కొద్దిగా నయం అనిపిస్తుంది, కాలు కొద్దిగా నడవగలుగుతున్నాను అని ఆ ట్యాబ్లెట్లు వేసుకొని తీసుకోవడం, ఇంజక్షన్లు అంటే రిస్క్ అని ఇది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన. ఒక 4 రోజులు అవుతుంది తీసుకోవటి, కొద్దిగా నయం అనిపిస్తుంది. ఇంకా కొంచెం నయం కావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎన్ని రోజులైనా సరే రావాలనుకుంటున్నా, చేసుకుంటా ట్రీట్మెంట్. మైసెల్ఫ్ తామని. ఇక్కడ ఆక్యుపెన్చర్ ట్రీట్మెంట్ గురించి మేము విన్నాము. యాక్చువల్లీ మా అత్తమ్మకు చాలా లెగ్ పెయిన్స్, నీ పెయిన్స్ ఉండే, ఈవెన్ అనేబుల్ టు వాక్. ఒక 1 month నుంచి మేము ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నాము. ఈ 1 monthలో కొంచెం వరకు మార్పులు జరిగినాయి. పెయిన్స్ తగ్గిపోయినాయి. కొంచెం తను ఎక్కువసేపు నించోగలుగుతుంది అండ్ ఆల్సో తన పని తను చేసుకోగలుగుతుంది. అండ్ వితౌట్ మెడిసిన్ వల్ల ఇది బెటర్ అనిపిస్తుంది కంపేర్ టు అనదర్ సోర్సెస్. ఇది బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పటికీ మాకు 1 month అయింది ట్రీట్మెంట్ తీసుకోబట్టి. రిలీఫ్ ఉన్నాయి పెయిన్స్. ఐ రికమెండెడ్. తనకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి. తనకు చాలా ఇయర్స్ నుంచి పెయిన్స్ ఉన్నాయి. వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ మాకు చాలా డిస్టెన్స్ నుంచి మా పేరు తెలుసుకుని అక్కడి నుంచి వచ్చినారు. వాళ్ళకి ట్రీట్మెంట్ మోకాళ్ళ నొప్పులకే తను కూడా ట్రీట్ చేసుకుంటున్నారు. తనకు ఒక కోర్స్ అవ్వగానే తనకు ఆ రిలీఫ్ చూసి వీళ్ళు ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళకి చెప్పుడు మళ్ళీ రీసెంట్గా వీళ్ళు స్టార్ట్ అయినారు. మోకాళ్ళ నొప్పులు ఆస్టియోఆర్థరైటిస్ని మనం డీజనరేటివ్ ప్రాసెస్ అంటాం, ఏజింగ్ ప్రాసెస్ అంటాం. గ్రాడ్యువల్గా పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, తర్వాత అక్కడ లోకల్గా ఏమైనా ఇంజెక్షన్స్ ఇచ్చి కొన్ని రోజులు ఆపుతామేమో, కానీ తర్వాత అల్టిమేట్గా మనం చేయగలిగింది అంతా మోకాళ్ళ నొప్పులకి లాస్ట్లో టీకేఆర్ అంటే నీ రీప్లేస్మెంట్స్ తప్పితే ఇంకేం మనం చేయడానికి లేదు. సో ఇక్కడ మనకి ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా ఎంత సివియర్గా ఉన్నా, ఎంత క్రానిక్ ఉన్నా, ఏ ఏజ్ ఉన్నా, ఏ గ్రేడ్ ఉన్నా, 3rd, 4th డిగ్రీ కూడా మేము అక్యుపంక్చర్లో రిజాల్వ్ అవ్వడం చూసినాం. అఫ్ కోర్స్ స్పేస్ బాగా తగ్గితే, కంప్లీట్ స్పేస్ క్రియేట్ కాకపోతే మన పర్పస్ సాల్వ్ అవుతుంది. వాళ్ళు నడవడానికి, మెట్లు ఎక్కడానికి ఈజీగా పెయిన్ లేకుండా ఎక్కగలుగుతారు. ఈవెన్ 3rd, 4th స్టేజ్లో కూడా కింద కూర్చొని లేవలేకపోవచ్చు, బికాస్ మరి బాగా డిస్టెన్స్ అంటే బాగా తగ్గిపోతే కనుక పనులన్నీ హాయిగా చేసుకోవచ్చు. సర్జరీ లైఫ్ టైం అబార్ట్ చేయొచ్చు అండి. ఏ స్టేజ్ ఉన్నా, ఏ ఏజ్ ఉన్నా అక్యుపంక్చర్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. బికాస్ వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్. ఆ డిజనరేటివ్ ప్రాసెస్ అవ్వడానికి రీజన్ని మనం కరెక్ట్ చేస్తున్నాం. అక్కడ చుట్టుపక్కల ఎడిమా తగ్గించే అవకాశం ఉంది, మళ్ళీ తర్వాత పెయిన్ తగ్గించే అవకాశం ఉంది. ఇక పాయింట్స్ తీసుకొని లోకల్గా రిలీఫ్ ఇవ్వగలుగుతాం మనం. అండ్ చాలా ఇయర్స్ వరకు ఆ రిలీఫ్ సస్టైన్ అవుతుంది. సో అంత చక్కటి రిజల్ట్స్ మనం ఏ స్టేజ్ లో ఉన్నా కానీ మనం రిలీఫ్ చేయగలుగుతాం.